గ్రామం జయదేవ్పూర్ మండలం సిద్దిపేట జిల్లా. నా పేరు దుబ్బాహ కుమార్. నేను మాజీ సర్పంచ్. ఇక్కడ 2019 నుంచి 24 వరకు నేను దళిత సర్పంచ్గా నన్ను ఇక్కడ విలేజ్ వాళ్ళు కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగినది. ఇక్కడ నేను ఎక్కిన సందర్భం నుంచి కొద్ది కుల కక్షలు అనేవి కొనసాగింపుతోని కుల కక్షలతోని ఒక ఎస్సీ సర్పంచ్ అయి అన్నీ ముందు తీసుకుపోతున్నాడు. వీడు టెంపుల్ విషయాలను కానీ ఏదైనా కానీ ముందు తీసుకుపోయి ఇట్లా అన్నీ ఆయనదే కీలక పాత్ర భావిస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది బీసీ ముదిరాజు వ్యక్తులు నా మీద పగబట్టి ఇంతకుముందుకే నన్ను ఒకసారి కులం పేరుతో దూషించడం జరిగినది. అదేవిధంగా అప్పుడు దాన్ని నేను ఖండించిన క్రమంలో దాన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చి అట్రాసిటీ కేసు వేయించిన. దానివల్ల ఎలాంటి వాళ్ళకు స్పందన లేకుండా పోయింది. వాళ్ళకి శిక్ష అనేది జరగకుండా అట్లనే మిగిలిపోయినది. అదే క్రమంలో అట్లనే జరుగుతున్న కొద్ది రోజుల నుంచి నేను మాజీ సర్పంచ్ అయినాక ఇప్పుడు నిన్న ఒక చిన్న పంచాయతీ విషయంలో హనుమాన్ మా ఊర్లో మా గ్రామంలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఏ ఊర్లో ఏ గొడవలైనా ఏ పంచాయతీలైనా అక్కడనే మా ఊరు గ్రామ పెద్దలందరి సమక్షంలో అక్కడ తీర్మానం అనేది చేసుకోవడం జరుగుతుంటుంది. అదే క్రమంలో చిన్న విషయంలో పంచాయతీ మాట్లాడుతుండగా ముగ్గురు వ్యక్తులు కులం పేరుతోని మాట్లాడుతున్న వర్షన్ల మధ్యలో లేచి వచ్చి చెబుతున్నా, నువ్వు మాదే లంజవరక, నువ్వేం బిగుతావురా, నువ్వు మాజీ సర్పంచ్ అయ్యి నువ్వేం బిగుతావు అని చెప్పేసి వల్గర్గా మాట్లాడుకుంటూ నా మీద చెప్పుతూ దాడి చేయడం జరిగింది. ఈ విషయం గ్రామ పెద్దలు అందరి సమక్షంలోనే అందరు చూస్తుండగానే వాడు అక్కడి నుంచి లేచి వచ్చి నా మీద మా కులసుల మీద మా బంధువుల మీద చెప్పులతో కొట్టి మమ్మల్ని మీద దాడి చేసినారు. ఈ విషయాన్ని మా జిల్లా మా కేవీపీ సంఘాలు కానీ మా ఎంఆర్పీ సంఘాలు కానీ తీవ్రమైన కండిషన్ చేసి వాళ్ళని ఎంబడే అట్రాసిటీ కేసు నమోదు చేసినాము. వాళ్ళని ఎంబడే రిమాండ్ చేయాలని నేను మా సంఘాల తరఫున కోరడం జరుగుతున్నది. నా మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు బోయిని భాస్కరు, బోయిని పోచయ్య, రుద్రారం గణేష్. వీళ్ళందరూ బీసీ ముదిరాజ్ కులానికి వర్గానికి చెందినవారు. వీళ్ళు వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల దళితులు మీరు తక్కువ జనాభా ఉన్నది, మీరు ఏం బిక్తారన్న దురుద్దేశంతో ఇట్లాంటి దాడులకు కూడా పాల్పడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాను. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే అన్ని కులాలు కలిసి పంచాయతీ విషయంలో కూర్చున్నటువంటి గ్రామ పెద్దల సమక్షంలో ఒక చెప్పులతోటి దాడి జరగడం జరిగింది. అది మాజీ ప్రజాప్రతినిధి మీద దాడి జరగడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే అందరూ కలిసి కులాలు ఆ గ్రామ పంచాయతీలో కూర్చొని మాట్లాడుకునే క్రమంలో ఎలక్షన్లో ఉన్నటువంటి పాత కక్షల గొడవతో పెట్టుకొని కావలసుకొని వాంటెడ్లీగా గత కొన్ని రోజుల నుంచి కూడా దాడి చేయడానికి ఒక ప్రేరేపితమై ఉండి నిన్న గ్రామ పెద్దల సమక్షంలో ఒక మాజీ ప్రజాప్రతినిధి ఉండి ఒక దళితుని మీద మాదిగ బిడ్డల మీద ముగ్గురు బిడ్డల మీద దాడి చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల ద్వారా దీన్ని ఖండిస్తున్నాం. వీరిపైన వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు వాళ్ళని వెంటనే రిమాండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి పౌర హక్కుల దినోత్సవాన్ని జరపాల్సిందిగా మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు తక్షణమే ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ జరిగినటువంటి గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రజాప్రతినిధి మీద కూడా అక్కడ అట్రాసిటీ కేసు పెడితే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా కొంత నిమ్మకు కూడా వివరించగలిగింది. అది ఇక్కడ దాకా కొనసాగి ఇలా దాడి చేయడానికి కూడా ప్రేరేపితమైందంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 130 కుటుంబాలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులు మరీ కావాల్సుకొని మాదే కుటుంబాలపైన అది నిన్న చెప్పులతో దాడి చేసుకుంటూ మెడను కూడా ఇట్లా అటు ఇటు తొక్కిసలాడడం జరిగింది. కావున దీనిపైన వెంటనే ఏసీపీ గారు స్పందించి ఈ ఊరిని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి కట్టుదిట్టమైన బందోబస్తు చేసి ఇక్కడ ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని పెట్టాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే జయదేవ్పూర్ మండలంలో గతంలో అనంతసాగర్లో కూడా గుడిలోకి రానియలేదు. అంటే ఈ జయదేవ్పూర్ మండలంలో గత తిమ్మాపూర్లో కూడా ఈ దళితులకు ఏదైతే మాదిగ బిడ్డలకు మేము గడ్డం షేవింగ్ చేయమని చెప్పేసి కూడా జరిగింది. అంటే ఈ జయదేవ్పూర్ మండలంలో అత్యధిక గ్రామాల్లో ఉన్నటువంటి జయదేవ్పూర్ మండలంలో కూడా ఇది ఇలా దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నిమ్మకు కూడా ఉండి దీన్ని చూసి ఊరుకోవడం సిగ్గుమాల చర్య. వెంటనే కలెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టి ఈ గ్రామాలను కూడా స్పెషల్ ఏదైతే పౌర హక్కుల ప్రతి గ్రామంలో పెట్టి మరి అన్ని కులస్తులను కూడా ఒక ఉన్నత భావన ఉన్నటువంటి భావన తీసుకొచ్చి వాళ్ళను సముచితంగా చూడాలని చెప్పేసి కూడా ఈ కలెక్టర్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.